జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే రాష్ట్రంలో మొట్టమొదటి అరెస్ట్ అనేది నారా లోకేష్ గారితోనే మొదలవుతుందని చెప్తున్నారు. ఎలా చూస్తారు అసలు ఆ కామెంట్స్ని? జగన్మోహన్ రెడ్డి గారు మరలా పార్టీ రావడం అనేది కల అండి. ఒకవేళ మీరు అన్నట్టుగా మీరు అదే జరిగితే నారా లోకేష్ గారిని అరెస్ట్ చేస్తారు. ఎందుకు అరెస్ట్ చేస్తారండి? నారా లోకేష్ గారు ఈ రోజున పోలీస్ వాళ్ళకి రిక్రూట్ చేసిన 6,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారండి. మీరు ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సీ మీద చేస్తానన్నారో అది గాలికి వదిలేస్తే దానిని పూర్తి చేశారండి నారా లోకేష్ గారు. ఈ రోజున రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా మీరు మార్చేస్తే, రాష్ట్రంలో రూపాయి లేకపోతే పూర్తిగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అంధకారం అయిపోతే దానిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అహర్నిశలు శ్రమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మరి నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఏ విధంగా ఈరోజు ప్రజల కోసమే అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారండి. మరి అలాంటి నారా లోకేష్ గారిని అరెస్ట్ చేస్తారని లక్ష్మీపార్వతి గారు ఏ విధంగా అంటున్నారు? మీరే ఆలోచించుకోవాలండి, అది ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఈ రోజున ఎవరికి కూడా రాష్ట్రాన్ని మనం చూసుకుంటే ఒక విద్యాశాఖ చూడండి, గతంలో విద్యాశాఖ ఏ విధంగా భ్రష్టు పట్టిపోయిందండి. అలాంటిది స్కూల్స్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా బుక్స్ కానివ్వండి, యూనిఫామ్ కానివ్వండి, వాళ్ళు తినే ఫుడ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా పిల్లలందరికీ కూడా చక్కగా మంచిగా సదుపాయాలన్నీ కూడా సమకూరుస్తూ ఉన్నారు. అంతేకాదు మనం చూసుకుంటే నిత్యావసర ధరలు కానివ్వండి, మరి గతంలో చూసుకుంటే రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉండేదండి, కాలువలు డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉండేవి. మరి అవన్నీ కూడా ఈ రోజున మరి చక్కగా మరి అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, రెండు కళ్ళలా భావిస్తూ మరి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనకు శ్రమించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు. అంటే ఏంటండి అసలు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది? ఒకవైపు డెవలప్మెంట్ కానీ సంక్షేమం కానీ పూర్తి స్థాయిలో కుంటుపడిపోయిందని చెప్పి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇప్పటికే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారినే కోరుకుంటున్నారు, ఆయన పరిపాలనలోనే సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఈరోజు సంక్రాంతి అనేది పండగ వాతావరణం కూడా పల్లెల్లో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడా లేదు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు లక్ష్మీపార్వతి. ఏంటి ఎలా చూస్తారు ఈ కామెంట్స్? మరి ఈ రోజున చూసుకుంటే సంక్రాంతి అనేది పల్లెల్లో కనబడడం లేదని మరి ఏ విధంగా అంటున్నారండి? సంక్రాంతి చూసుకుంటే గతంలో కంటే మరి చాలా ప్రతి చోట కూడా మరి అందరూ కూడా సంక్రాంతి సంబరాలు జరుపుతూ ఉన్నారు. మరి ముగ్గులు పోటీలు కానివ్వండి, మరి మహిళలకు సంబంధించిన ఆటల పోటీలు, క్రీడల పోటీలు కూడా ప్రతి ఒక్కటి కూడా మరి చక్కగా ఆంధ్ర రాష్ట్రం అంతా సంబరాలు జరుపుకున్నారు, సంక్రాంతి చక్కగా జరుపుకున్నారు. మరి రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఏది కూడా మరి మానకుండా మరి సంక్షేమం పూర్తిగా చేస్తూనే ఉన్నారు. కాబట్టి మీరు అతలాకుతలం చేసి వెళ్ళిపోయారండి. రాష్ట్రాన్ని ఏమీ లేదు, అన్ని ఊడ్చేశారు, అప్పులు కుప్పలు చేశారు. అయినా సరే వీళ్ళకి బాబు గారికి ఉన్నటువంటి విజనరీ నాయకుడు కాబట్టి ఆయనకున్న పరిజ్ఞానంతో మరి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి, ఇతర దేశాలకు వెళ్ళి మరి అక్కడ వాళ్ళతో మాట్లాడి మరి పెట్టుబడులు తీసుకొచ్చి ఎంఓఏలు కుదుర్చుకుని మరి ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన సంక్షేమం చూసుకోవడానికి మరి అవన్నీ కూడా ఫైనాన్షియల్ పరంగా కూడా అవన్నీ చూసుకుంటున్నారు. అంతేకాదు మరి ఇండస్ట్రీలన్నీ మరి యువత కూడా రానున్న రోజుల్లో మరి ఈ రోజు క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో చేస్తూ ఉన్నారు. మరి అదే కాదు అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి కొంత సమయం అనేది తీసుకున్నారు. ఎందుకు అంటే ఇవన్నీ కూడా చూసుకోవడానికి కొంత సమయాన్ని కేటాయిస్తే కొంత సమయాన్ని పూర్తిగా చేసినటువంటి ఏదైతే పథకాలు అమలు ఉన్నాయో అవన్నీ కూడా చేయడానికి మరి రానున్న కాలంలో సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఒక ఆలోచన ఉన్న నాయకుడు తొందరపడరండి ఎప్పుడు కూడా. అసలు సమకూర్చుకున్న తర్వాత అవన్నీ చేస్తారు. ఖచ్చితంగా 100% ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది. అంటే సంక్రాంతికి పల్లెలకు వచ్చిన వాళ్ళు కానీ, అంటే మన రాష్ట్రానికి ముఖ్యంగా ఏపీకి వచ్చిన వలసలందరూ కూడా, ఎవరైతే పక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చిన వాళ్ళందరూ కూడా రోడ్ల గురించి పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. గతంలో ఉన్నప్పుడు రోడ్లు బాగున్నాయి, ఇప్పుడు రోడ్లు బాగాలేదు, రోడ్లు కూడా వేయలేదు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీ ఇంటికి ఎవరన్నా బంధువులు వచ్చారా? అసలు రోడ్ల గురించి ఏమైనా చర్చ జరిగిందా? ఏంటండి అసలు? మా ఇంటికి బంధువులు వచ్చారండి. మా బంధువులందరూ మరి హైదరాబాద్ నుంచి వచ్చారు. మరి రోడ్ల పరిస్థితి చూసుకుంటే చాలా బాగుందండి. గతంలో చూసుకుంటే హైదరాబాద్లో మరి అక్కడ మినిస్టర్ కేటీఆర్ గారే చెప్పారు, నరకం చూడాలంటే ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళండి అన్నారు వైసీపీ ప్రభుత్వంలో. ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తే నరకం కనిపిస్తుంది అన్నారు. మరి ఈ రోజున అలాంటి వ్యాఖ్యలు ఎవరు చేయలేదు అంటే దానికి అర్థమవుతూ ఉంది. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మరి కార్లలోనూ వచ్చారు, ట్రైన్లో, బస్సులో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్లు బాగున్నాయి. అంతేకాదు హైవే రోడ్సే కానివ్వండి, ప్రతి వీధిలో కూడా చిన్న రోడ్లు కూడా అన్ని చేశారండి. ఎవరికి కూడా రోడ్ల విషయంలో కానీ అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. కాదు ఇదంతా కూడా వైసీపీ వాళ్ళు ఏదో ఒకటి కుట్ర చేయాలి, మాట్లాడాలి. వాళ్ళకి మాట్లాడడానికి ఏదో అవకాశం లేదు. ఇవాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ని ఏ విధంగా అనాలని ఆలోచిస్తే వాళ్ళకి ఏం దొరకట్లేనప్పుడు ఏం చేస్తారండి? ఏదో ఒకటి అనాలి. మరి ఈ రోజున చూసుకుంటే రోడ్లు బాగాలేదు, రోడ్ల దుస్థితి ఈ విధంగా ఉందనేది ఎక్కడ కూడా రావట్లేదండి. అంతా బాగుంది. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి రండి, మా ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు ఎలా ఉన్నాయో మేమే తిప్పి చూపిస్తాం మీకు.